బీఆర్ఎస్ మోసాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డిని బద్నాం చేసేందుకు నానా గడ్డి కరుస్తున్నారు గులాబీ నీచులు. సింపుల్ గా చెప్పాలంటే టిల్లు దొర ఇప్పుడు గలీజ్ సోషల్ మీడియా దందా మొదలుపెట్టాడు. రేషన్ కార్డులపైన, గ్రామ సభలపైన తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. సంక్షేమ పథకాల్లో పేరులేని అసంతృప్తులకు ఖచ్చితంగా కోపం ఉంటుంది. అర్హులైన వారి నుంచి వెంటనే అప్లికేషన్లు తీసుకుంటున్నారు అధికారులు. లక్షల మంది సంతోషాలు భ్రష్టు రాష్ట్ర సమితికి కనిపించదు. అందుకే చిన్నదొర దోచుకున్న డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో తెలియక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు వాడుకుంటున్నాడు. నీచులు ఎప్పుడూ నీచంగానే మాట్లాడతారని తెలిసిందే. ఈ రావుగార్లు మరీ దారుణంగా బరితెగించారు. వారి సోషల్ మీడియా తోడేళ్ల మంద అరిచినా ఎవ్వరూ పట్టించుకోరు. రేషన్ కార్డు ఎలా ఉంటుందో 10 ఏళ్లు చూడని హరీష్ రావు కూడా నీతులు చెప్తున్నాడు. 10 ఏళ్లలో 19 లక్షల రేషన్ కార్డులు తీసేసి 45,000 కార్డులనిచ్చారు. ఇది ఫామ్ హౌస్ పాలకుల తెలివి. ఇప్పుడు నాగుపాములా బయటకొచ్చి జనం మీద ప్రేమ ఉన్నట్లు విషం చెమ్ముతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా 40 లక్షల రేషన్ కార్డులు ఇస్తోంది. తీసేసిన 19 లక్షలెక్కడా? కాంగ్రెస్ ఇస్తోన్న 40 లక్షల కొత్త రేషన్ కార్డులు ఎక్కడ్రా గూట్లే అంటే తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? కేవలం ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 40 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంతేకాదు, ఎవరి పేరైనా రాకుంటే అప్లై చేసుకోండి, ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. కానీ ప్రజల్ని అయోమయానికి గురిచేసి జనాలకు మేలు జరగకుండా కుళ్లుతో కుతంత్రాలకు పాల్పడుతున్నాడు టిల్లు. కాంగ్రెస్ వీటిని పట్టించుకోదు. లక్షల మంది సంతోషాల్ని చూపించదు బీఆర్ఎస్. 10 ఏళ్లు రాజరికం ఎంజాయ్ చేసిన కల్వకుంట్ల కుటుంబం పాపం పవర్ లేక కుడితిలో పడ్డ ఎలుకలా గిలగిలా కొట్టుకుంటోంది. ఎవరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకేసారి 40 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం దేశంలోనే రికార్డ్. వారికి సన్న బియ్యం ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజలు ప్రజాప్రభుత్వ సంక్షేమాన్ని తీసుకుంటారు. వాళ్లు సంతోషంగా ఉంటారు. ఏడ్చేది గులాబీ సన్నాసులే. ఆల్ ది బెస్ట్ గులాబీ పుష్పమ్స్.